వెలుగుకు వెలుగుగా నిలిచినట్టి ఒక మాటల రవి ఇతడు. కావ్యము కవనము ఇంపుగా రాసే కవి కులఘనుడితడు. హాస్యము భాష్యము ఎరిగిన వాడు, రాయల వారికి అండగా నిలిచాడు. రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు, రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు. విజయనగర రాజ్యంలో మల్లన్న అనే పేద రైతు అతని కుమార్తెతో కలిసి ఒక గుడిసెలో ఉంటాడు. అతడి దగ్గర కుమార్తెకు వివాహం చేయడానికి కూడా డబ్బులు ఉండవు. అతడికి ఏం చేయాలో పాలుపోక మహారాజు వద్దకు పయనమవుతాడు. దారిలో తినటం కోసం కొన్ని రొట్టెలను కూడా పట్టుకెళ్తాడు. మహారాజు గారికి ప్రణామాలు. అయ్యా, నా పేరు మల్లన్న. నేను ఒక రైతుని. నాకు పెళ్ళిడికి వచ్చిన కూతురుంది. నేను నా కూతురు కలిసి ఒక చిన్న గుడిసెలో ఉంటున్నాం. నాకు ఒక సమస్య వచ్చింది. దానికి పరిష్కారం దొరుకుతుందేమో అని మీ వద్దకు వచ్చాను. ప్రణామములు. మా రాజ్యంలో ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా చూసుకోవడం మా బాధ్యత. మీ సమస్య ఏంటో సంకోచించకుండా సెలవిచ్చుకోండి. మహారాజా, ఈ సంవత్సరం వర్షాలు సరిగ్గా పడక నా పంట అంతా పోయింది. మాకు రోజు గడవడానికి కూడా చాలా కష్టంగా మారింది. నా కూతురు పెళ్లి చేసే ఆర్థిక స్తోమత నాకు లేదు. ఏం చేయాలో పాలుపోక మీ వద్దకు వచ్చాను. ఈ పేద రైతులు మీరే ఆదుకోవాలి. మీ సమస్య మాకు అర్థమైంది. కానీ మీరు చేసిన ఏదైనా ఒక మంచి పనిని మాకు వివరించండి. అది పరిశీలించిన తర్వాతే మేము మీకు సహాయం చేయగలం. లేదు మహారాజా, ఈ పేద రైతు ఎవరు సాయం చేయగలడు? నేను ఎవరికి సాయం చేయలేదు రాజావారు. ఇలా చెప్తుండగా అతడి భుజాన ఉండే రొట్టె మూట కింద పడి అతనికి దారిలో వస్తుండగా జరిగిన సంఘటన గుర్తొస్తుంది. రాజావారు, మీ దగ్గరికి వచ్చినప్పుడు దారిలో ఆకలితో ఉన్న ఒక కుక్కకు నేను తినడానికి తెచ్చుకున్న రొట్టె ముక్కలు దానికి పెట్టి దాని ఆకలి తీర్చాను. ఈ సహాయం మాత్రమే నేను చేయగలిగాను. నీ సహాయం విలువ ఎంతో మాకు పరీక్షించే అవకాశం ఇవ్వండి. నీ రొట్టెల మూటను బంగారు నాణాలతో తూకం వేసి వచ్చిన మొత్తాన్ని మీకు ఇస్తాం. ఎవరక్కడ? తూకాన్ని తీసుకురండి. రైతు ఖాళీ రొట్టె మూటకు ఎన్ని బంగారు నాణాలైనా సరితూగలేదు. దీనిని గమనించిన సభలోని వారంతా ఆశ్చర్యానికి గురవుతారు. ఆశ్చర్యంగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఇక్కడ ఏమైనా మాయ జరుగుతుందా? నేను వివరిస్తాను మహారాజా. ఈ వ్యత్యాసానికి గల కారణం మీరు ఇరువురు చేసిన దానంలోని వ్యత్యాసం వల్ల వచ్చింది. ఇది మాయ కాదు. ఉత్తమమైన దానగుణం ఉన్న వాళ్ళు ఖాళీ సంచ ఎన్ని బంగారు నాణాలకి సరితూగలేదు. అందుకే అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అంటారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడానికి మించిన పుణ్యం మరే దానంలోనూ లేదు. చాలా గొప్ప పని చేశావు నీవు. మీ కూతురి వివాహం ఘనంగా మేమే జరిపిస్తాం. ఇచ్చిన మాట ప్రకారం రాజావారు రైతు కూతురి వివాహం ఘనంగా చేస్తారు. మంత్రులు ఎరుగని మర్మాలను సులువుగా భేదిస్తాడు. కొలువున నిలిచిన కవులందరితో భేషనిపిస్తాడు. వికట కవిగాని పేరొందిన వీడు భాషకు సైతం భవితగా నిలిచాడు. రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు, రామకృష్ణుడు